హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చు. మా ఇంట్లో నేను ఇలా చేస్తాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. 3 ఐటమ్స్తో సింపుల్గా ఎగ్ కర్రీ. అర్జెంటుగా కర్రీ కావాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. కడుపు నిండా అన్నం తినొచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. అప్పుడు ఆ రోజుల్లో బ్యాచిలర్స్ చేసుకునే వాళ్ళు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే నేను కూడా మా ఇంట్లో ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. అవి బాగా మగ్గిన తర్వాత బాగా మగ్గాయి. ఇప్పుడు టమాటాసు, కట్ చేసుకున్న టమాటాసు ఇప్పుడు అందులో వేయాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. చాలామంది తొక్కతో వేస్తారు, నేను తొక్క పైన టమాటాకి తొక్క మొత్తం తీసేస్తానండి. ఎందుకంటే మగ్గేటప్పుడు కూడా ఆ టమాటా తొక్కలు ఉడకవు, అందు గురించి అని చెప్పేసి నేను పైన టమాటాకి తొక్కలు తీసేస్తాను పైన అన్నమాట. సింపుల్గా మనకి అర్జెంటుగా కర్రీ కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఇంట్లో 10 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అదే రుచికి సరిపడా. కొంచెం పసుపు, తర్వాత కారం, కర్రీకి సరిపడంత, మీరు ఎంత తింటే అంత కారం. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కర్రీ. ఇవి బాగా వేపుకోవాలన్నమాట. ఇందులో అందరూ చాలామంది గరం మసాలా అన్నీ వేస్తూ ఉంటారు, కానీ నేను అసలు ఏ వేయను. ఇలా బాగా మగ్గనివ్వాలన్నమాట. టమాటా కూడా జస్ట్ చిన్నగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అసలు నేను అయ్యనండి, కాకపోతే ట్రై చేద్దామని వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా చాలా తక్కువ వేసాను. ఇప్పుడు బాగా వేపాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయినంత వరకు కొంచెం బాగా వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. బాగా మగ్గిందన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. అందరూ ఎగ్స్ ఉడకబెట్టి వేస్తారు, కానీ ఇలా ట్రై చేస్తే ఎగ్కి బాగా కారం, ఉప్పు, మసాలా, అదే కారం, ఉప్పు అంతా మంచిగా పడుతుంది అన్నమాట. చప్పగా ఉంటుంది అన్నమాట. ఎగ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఉడికేటప్పుడు ఎగ్స్ కొట్టాలి దాంట్లో. చూడండి ఎలా చేస్తాను. ఎగ్స్ ఇలా ఉడికినప్పుడు కొడితేనే ఎగ్స్ బాగా ఉడుకుతాయి. కదపకూడదు అనమాట. అలా ఎక్కడ కొట్టామో అక్కడ అలా ఉంచాలి. అందరికీ తెలిసిన వంటలే, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి. నేను మా ఇంట్లో ఇలా చేస్తానన్నమాట. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. చూస్తూ ఉంటాను నేను, కామెంట్స్ ఎన్ని వచ్చాయి, మెసేజెస్ వచ్చాయా లేదా అని. చూస్తున్న వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్ అండి. అలా సిమ్లో మగ్గనివ్వాలన్నమాట. బాగా ఉడకాలి కాబట్టి ఒకసారి తిప్పుకోవాలి. కింద ఉడుకుతుంది కదా, ఇప్పుడు పైన కూడా ఉడకాలి కాబట్టి ఒకసారి అలా తిప్పుకోవాలి.
ఇలా తిప్పితే పైన కిందన కూడా మసాలా బాగా పడుతుంది అనమాట. అదే ఉప్పు కారం అంతా. ఇది దగ్గర పడినంత వరకు కూడా సిమ్లో అలా ఉడికించాలి, లోపల కూడా ఉడుకుతుంది అనమాట. మూత కంపల్సరిగా పెట్టాలి, ఆవిరితో అలాగా ఎగ్ మగ్గుతుంది అనమాట. దగ్గరకు వచ్చింది, కదిపేయకూడదు అటు ఇటు, జస్ట్ నేను కొంచెం ఇలా కదుపుతున్నాను అనమాట. అదేంటంటే ఇరిగిపోతుంది మొత్తం అంతా కర్రీ నిండా. అలా ఎక్కడున్నది అక్కడ ఉండడానికంటే జస్ట్ ఇలా కదిపితే సరిపోతుంది అనమాట. ఇంకొంచెం దగ్గర పడితే వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎక్కడో నన్ను అభిమానించిన వాళ్ళు చిన్న కామెంట్ పెడుతున్నారు, వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి. కర్రీ అయిపోయింది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. కర్రీ ఫైనల్గా ఇలా వచ్చింది అనమాట.